మేడే కార్మిక దినోత్సవ సందర్భంగా బైన్సా పట్టణంలో సాకరైలమ్మ గద్దె వద్ద ఎర్ర జెండాని ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, ఆటో కార్మికులు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాల నాయకులందరూ కూడా ఈ జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా మేడే సందర్భంగా అందరి కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విప్లవ ఉద్యమకారులకు సంబంధించినటువంటి అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు మేడే అంటే ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఏకదాటిపై వచ్చి వారికి ఉన్నటువంటి హక్కులైనటువంటి సాధించుకునే దిశగా ఈరోజు అనేక రకాలుగా వాళ్ళందరూ పోరాటం చేసి వాళ్ళ రక్తం చిందించి 8 గంటల పనిదినాన్ని ఈరోజు వాళ్ళు కాపాడుకున్నటువంటి విషయం మనందరూ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు చూస్తే కార్మికులందరికీ కూడా ఈరోజు మా కార్మికుల హక్కులు సాధించి మేమందరం కూడా హక్కులు సాధించుకొని ప్రాణాలు అర్పించేటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఒక పనిని సాధించుకున్నామని చెప్పి తెలియకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకనంటే మీరందరి కోసము హక్కులు సాధించడం కోసం అంటే మీరు పని చేస్తున్న క్రమంలో ఎక్కడైతే ఉంటుందో ఆ క్రమంలో మీకు 8 గంటల పని దినాన్ని ఇవ్వాలని చెప్పి, వేతనాలు చక్కగా ఇవ్వాలని చెప్పి, జీతాలు కరెక్ట్ ఇవ్వాలని చెప్పి మీరు సాధించుకున్నటువంటి విజయాన్ని కూడా ఈరోజు మీరు కార్మికులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. కానీ దానికి తగ్గట్టుగా ఫలితం అటువంటిది మీకు దక్కకపోతూ ఉన్నది. ఈరోజు మేడే అంటే కూడా కనీసం లేబర్ ఆఫీసర్ కావచ్చు, మిగతా సంబంధించిన కార్మిక శాఖ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే ఈరోజు చూస్తే ప్రతి చోట అన్ని దుకాణాలు కూడా ఇవాళ ఓపెన్ అయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కార్మికుల శ్రమను కూడా ఈరోజు కూడా దోచుకుంటున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఈరోజు కిరాణా షాపులో కావచ్చు, జనరల్ స్టోర్ కావచ్చు, పత్తి ఫ్యాక్టరీలు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే సంబంధించినటువంటి అన్ని రకాల ఉత్పత్తి చేసేటటువంటి సాధారణంగా ఉన్నటువంటి శ్రామికుల శ్రమను కూడా ఈరోజు కూడా దోపిడీ చేసుకోవడం అనేటువంటిది కూడా చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఆటో కార్మికులు చాలా వరకు ఏదైతే మరి ఈ మధ్యలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బస్సు మహిళలకు ఫ్రీ చేయడం జరిగింది. దాని కారణం వల్ల ఈరోజు ఆటో కార్మికులందరూ కూడా రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళందరికీ పెద్ద గొప్ప చెప్పి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి కూడా ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. మరి వాళ్ళందరి కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడ్డది. మరి అలాంటి కార్మికులను కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. వాస్తవంగా ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి ఐక్యత కోసం పోరాటాలు నడిపించినటువంటి వీళ్ళందరికీ కూడా మేమందరికీ కూడా స్మరించుకుంటూ మీ హక్కుల సాధన కోసం కూడా ఈరోజు మీరందరూ కూడా ఐక్యంగా ఉండి మీరు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే మీరందరూ కూడా ఒక్కదాటిపై నిలబడి కార్మికుల ఐక్యతను చాటి చెప్పే విధంగా ఈ మేడే సందర్భంగా ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నాము. మీరందరూ కూడా ఐక్యంగా ఉండి అనేక పోరాటాలు సాధించుకొని మీ విజయాలు సాధించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రజలందరికీ కూడా మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా కార్మిక సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా మీకు తోడుగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ మేడే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై భీమ్.